యూట్యూబ్లో హౌ టు సాల్వ్ ద రుబిక్స్ క్యూబ్ ఇన్ తెలుగు అని కొట్టిన వెంటనే ప్రపంచం మొత్తంలో నంబర్ 1 ప్లేస్లో మన వీడియోని పెట్టిన మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. అండ్ చాలా కాలంగా మీరందరూ అడిగిన 2x2 క్యూబ్ ఫార్ములాస్ లేకుండా నేను చెప్పలేను, కాకపోతే మిగతా అన్ని వీడియోస్లో చెప్పేదానికంటే నేను కొంచెం ఈజీగా అయితే చెప్పగలుగుతాను. ఓకే, ఎందుకంటే వాళ్ళు అన్నిసార్లు ఫార్ములాస్ అన్ని రకాల ఫార్ములాస్ కాకుండా 2 ఫార్ములాస్ ఉంటాయి. అది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. అండ్ చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ ఇది నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు, నేర్చుకుంటే హెల్ప్ అయింది. ఓకేనా, సో దీన్ని మనం కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. అండ్ చూడండి, ఏ క్యూబ్ అయినా కూడా మనకి ప్రాక్టీస్ బట్టి స్పీడ్ తగ్గుతుంది, కానీ వెంటనే స్పీడ్గా వచ్చేది. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఈ క్యూబ్లో వీటిని సెంటర్స్ అంటాం, వీటిని ఎడ్జెస్ అంటాం, వీటిని కార్నర్స్ అంటాం. సెంటర్కి ఒకే కలర్ ఉంటుంది, ఎడ్జెస్కి 2 కలర్స్ ఉంటాయి, కార్నర్కి 3 కలర్స్ ఉంటాయి. ఇది 3x3 క్యూబ్లో వచ్చేది. కానీ మన 2x2 క్యూబ్లో మాత్రము ఓన్లీ కార్నర్స్ ఉంటాయి, అంటే 3 కలర్స్ ఉండే మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనము సాల్వ్ చేయాలంటే జంబుల్ చేసుకునేయాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ జంబుల్డ్ అప్. ఏదన్నా ఒక కలర్ తీసుకుందాం, కూడా వైట్ తీసుకుందాం. ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయడానికి ఫార్ములా చెప్తుంటారు మిగతా వీడియోస్లో, మనకి ఫార్ములా అవసరం లేదు. అబ్జర్వ్ చేయండి క్యూబ్ ఎలా వర్క్ చేస్తుంది అని. ఓకే, మనకు కావాల్సింది ఇక్కడ అన్ని వైట్ రావాలి. ఓకే, అండ్ ఈ లేయర్ సాల్వ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు 3 కలర్స్ కదా, మనకు కావాల్సి సాల్వ్ చేయాల్సింది వైట్. ఇప్పుడు వైట్ ఉండే పార్ట్లో గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ దేనికి ఉందో చూద్దాం. దీనికి ఉంది, దీనికి ఆరెంజ్ కదా, కింద ఆరెంజ్ ఉంది కాబట్టి మనం దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. దీన్ని ఇప్పుడు మనం దానికి ఏదైతే ఉందో దాని కింద తీసుకొద్దాం. ఆరెంజ్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు దీన్ని పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి, ఇది ఇక్కడికి రావాలి. సో ఫస్ట్ సైడ్ పెడతాం, ఎక్కడైతే ఉండాలో దాని కిందకి తీసుకొచ్చి దీన్ని దాని ప్లేస్లో పెట్టి పైకి తిప్పేస్తాం. డన్. ఆరెంజ్ సేవ్ అయిపోయింది, వైట్ కలిసిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకుండే వైట్. ఇప్పుడు రెడ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు వైట్ ఆరెంజ్ బ్లూ అండ్ గ్రీన్, అంటే ఇక్కడ రెడ్ వచ్చింది మనకి, ఈ రెడ్. నెక్స్ట్ వైట్ కదా, సో ఏం చేస్తామంటే ఇంకో కలర్ ఏముంది, బ్లూ ఉంది. సో చూడండి, వైట్ బ్లూ అండ్ ఆరెంజ్, వైట్ బ్లూ అండ్ రెడ్ ఈ పక్క వస్తుంది, బ్లూ ఈడు ఉంది కదా, వైట్ అండ్ బ్లూ. సో ఏం చేస్తాం, దీన్ని కింద తీసుకొచ్చి దీన్ని సైడ్కి పెట్టి పైన కిందకి తీసుకొచ్చి దీన్ని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేసి పైకి తెస్తాం. ఈ లేయర్ సాల్వ్ అయిపోయింది, ఈ లేయర్ సాల్వ్ అయిపోయింది, మిగిలింది ఇది మాత్రమే. ఇంకో వైట్ పార్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని దాని కిందకి తీసుకొచ్చి ఇలా పెట్టుకోవచ్చా అని అడగచ్చు, కానీ ఇలా పెట్టినప్పుడు మనం ఇలా పెట్టి దీనిలా తీసుకొచ్చి ఇలా పంపించినప్పుడు పైకి వచ్చింది. సో అలా కాదు, దీన్ని మనము ఇలాగే లెఫ్ట్ సైడ్ కిందకి తీసుకురావాలి. ఒకవేళ రైట్ పార్ట్ అయితే రైట్ సైడ్ కిందకి తీసుకోవాలి. ఏ పార్ట్లో పెట్టాలనుకుంటున్నామో దాన్ని కింద పెట్టాలి మనం. ఓకేనా, ఇలా పెట్టి దీన్ని సైడ్కి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చి మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేసి పైకి తెస్తాం. ఇలా మనకి ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది. దీనికి ఫార్ములా అవసరం లేదు, సో ఒక ఫార్ములా మనం ఎత్తేసాం కదా. ఇప్పుడు ఇలా ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్యూబ్ని రివర్స్ చేసి పట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు పైన మీకు ఏమన్నా ఉండండి వాళ్ళ మీద వీడియోస్లో ఈ పైన ఈ కేసు ఉంటుంది, ఆ కేసు ఉంటుంది, అవన్నీ ఇలా 2 ఉంటాయి, ఇక్కడ 1 ఉంటుంది, 4 ఉంటాయి, పక్కన పెట్టండి, అవసరం లేదు. మీరు ఫస్ట్ చేయాల్సింది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఎల్లో వస్తుంది లేదా చెక్ చేయండి. ఫస్ట్ తిప్పించారు అన్నింటినీ, ఇక్కడ వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు దాన్ని పక్క పెట్టేసుకోండి. అలా పెట్టేసి ఈ ఫార్ములాని చేయాలి. దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం, సరేనా. RUR' ఒకటి, UR ఒకటి, UUR' ఓకేనా. అంటే ఏందో మనం చూద్దాం. ఇప్పుడు ఆర్ అంటే రైట్ సైడ్, ఆర్ నార్మల్గా ఉంది అంటే దాన్ని క్లాక్ వైజ్ తిప్పాలన్నమాట. క్లాక్ ఇలా తిరుగుతుంది కదా, సో క్లాక్ వైజ్ R' అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే క్లాక్ రివర్స్ తిరుగుతుంది కదా, అట్ట R' రివర్స్లో. ఓకే, సో మనం ఫార్ములా చూద్దాం. RUR' ఫస్ట్, RU అంటే అప్, యూ నార్మల్గా ఉంది కాబట్టి క్లాక్ వైజ్ అనమాట. ఓకే, ఏదన్నా R', U', F' ఏమన్నా కూడా వాడు యూ నార్మల్గా ఉంది అంటే క్లాక్ వైజ్, పక్కన డాష్ పెట్టానంటే యాంటీ క్లాక్ వైజ్, అంతే. ఓకే, సో ఇది కదా. ఇప్పుడు మనము ఈ పక్క ఎల్లో పెట్టేసుకుందాము. ఫస్ట్ పార్ట్ RUR'. ఓకే, అండ్ తర్వాత అప్ UR. డన్. ఇప్పుడు దాని తర్వాత UUR.
ఆర్ డాష్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇలా వచ్చిన ఏరియా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయండి సేమ్ ఫార్ములా. మనకు లాస్ట్ టార్గెట్ ఏంటి, పైన మొత్తం 4 ఎల్లో వచ్చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు యు ఆర్ డాష్. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఈ పక్క ఎల్లో పెట్టుకోవడం. అది అయిపోయిన తర్వాత పైన ఏదో ఒక ఎల్లో వస్తుంది. ఇక్కడ ఎల్లో ఎందుకు అంటున్నానంటే మనం సాల్వ్ చేయాల్సింది పైన ఎల్లో రావాలి. అది ఎలా గుర్తుంటుంది మీకు, ఏ క్యూబ్ అన్న తీసుకోండి, వైట్కి ఆపోజిట్ ఎల్లో ఉంటుంది. చూడండి, ఇది కూడా చూడండి, వైట్కి ఆపోజిట్ ఎల్లో. ఈ ఆపోజిట్ కలర్స్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇందాక మనం వైట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దాని ఆపోజిట్ ఎల్లో వచ్చింది, అలా అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పక్క ఎల్లో పెట్టి మనం సాల్వ్ చేసిన తర్వాత మనకి పైన ఎల్లో వచ్చింది. ఎక్కడొచ్చినా కూడా దాన్ని మనము రొటేట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ పైన టాప్లో ఉన్నట్టు చూసుకోవాలి. ఈ సైడ్ ఎల్లో ఉన్నా కూడా వదిలేయండి. ఒకవేళ మీకు స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే ఈ పక్క పెట్టుకోండి. ఓకే, 2 ఉన్నప్పుడు కాదు, ఒకటే ఉన్నప్పుడు ఈ పక్క పెట్టుకోండి, ఇంకా ఈజీ అయిపోద్ది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఫార్ములా మళ్ళీ చేద్దాం. ఏమన్నా రానండి, ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఏమన్నా ఉండండి, ఈ పక్క మనం ఎల్లో పెట్టుకొని వచ్చిన తర్వాత సేమ్ ఫార్ములా మళ్ళీ ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు యు ఆర్ డాష్. ఓకే, పైన 4 ఎల్లో వచ్చేసినాయా. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ లక్ బీభత్సంగా ఉంటే ఈడకి మీ క్యూబ్ సాల్వ్ అయిపోద్ది. కానీ మనకు కావాల్సింది లేకపోతే అప్పుడు కూడా సాల్వ్ చేయాలి కదా. సో చూద్దాం, ఒకవేళ ఇలా వచ్చింది అనుకుందాం, ఇలా ర్యాండమ్గా ఉంది. ఎలాగా అంటే మ్యాక్సిమం కేసుల్లో ఒక కలర్ మీకు కరెక్ట్గా వచ్చింది. ఒక కలర్ కరెక్ట్గా వచ్చిందంటే దాంట్లో సెకండ్ ఇయర్లో సగం సాల్వ్ అయిపోయినట్టే. అప్పుడు అది ఏ కలర్ ఉందో చూసుకొని ఆ కలర్కి మ్యాచ్ చేయండి. మిగతా 2 కూడా కలర్ సేవ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మీకు 2 సాల్వ్ అవ్వాల. ఒకవేళ 2 సాల్వ్ అవ్వలేదు అన్నప్పుడు, 2 సాల్వ్ అయ్యాయి 2 సాల్వ్ అవ్వలేదు అన్నప్పుడు సాల్వ్ అయిన వాటిని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, సాల్వ్ అయిన వాటిని ఫ్రంట్లో పెట్టుకోవాలి. లేదు 4 సాల్వ్ అవ్వలేదు పైన మాత్రం 4 ఎల్లో వచ్చేసినాయంటే ఎట్టన్నా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనా, ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఈ ఫార్ములా కూడా మనము దీంట్లో 4 పార్ట్స్ అనుకుంటాం. ఏంది, ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బ్యాక్ బ్యాక్ ఆర్ ఫ్రంట్ డాష్ ఆర్ డాష్ బ్యాక్ బ్యాక్ ఆర్ 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 అంటే రైట్. ఓకే, కాంప్లికేటెడ్గా ఏం భయపడద్దు, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా చేదిప్పేస్తుంది. సరేనా, ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం. ఆర్ డాష్ ఫ్రంట్ అంటే ఈ పార్ట్ అండి. ఓకే, ఎఫ్ నార్మల్గా ఉంది కాబట్టి ఇలాగా, ఎఫ్ డాష్ అని ఉంటే రివర్స్లో. ఓకే, ఇప్పుడు ఆర్ డాష్. ఓకే, అండ్ బ్యాక్ అంటే ఏంది, బ్యాక్ సైడ్ ఉండేది. ఇది ఫ్రంట్ కదా, ఇది బ్యాక్ క్లాక్ వైజ్. సో 1 2 బ్యాక్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆర్ నార్మల్. ఇప్పుడు ఎఫ్ డాష్ కదా, ఎఫ్ డాష్ అంటే ఎఫ్ అంటే ఇది, ఎఫ్ డాష్ అంటే ఇది, అండ్ ఆర్ డాష్. మళ్ళీ బ్యాక్ ఆర్. ఓకే, ఇప్పుడు సాల్వ్ అయిపోయినట్టు. మనకి 2 కలర్స్ ఏమి ఉన్నాయి కదా, ఆ 2 కలర్స్ ఏవో చెక్ చేద్దాం. క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఓకే, అండ్ ఒకవేళ అవ్వలేదు అన్నప్పుడు ఇదే ఫార్ములాని మళ్ళీ చేయాలి. ఓకే, మ్యాక్సిమం 2 or 3 టైమ్స్కి సాల్వ్ అయిపోద్ది. అండ్ ఎటువంటి డౌట్ వచ్చినా కూడా కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్లో ఇదే కాకుండా ఇంకా మిర్రర్ క్యూబ్ ఉంది, 4x4 క్యూబ్ ఉంది, పిరమిడ్ క్యూబ్ ఉంది, అండ్ వీలైన క్యూబ్స్ నేను కూడా సాల్వ్ చేస్తాను. మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వీళ్ళంతా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీలైనంత త్వరగా ఆ క్యూబ్ని కూడా సాల్వ్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ ఎలాగో వచ్చారు కాబట్టి మిగతా వీడియోస్ కూడా చూడండి. మన క్యూబ్ ఛానల్ ఒకటే కాదు, నేను ఫన్నీ వీడియోస్ కూడా చేస్తుంటాను. చూసి మీ ఫేవరెట్ వీడియో ఏదైతే ఉందో దానిలో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. జై హింద్.